చేత కాకపోతే కొంపలో ఉండండి, కొంపలో ఉండలేకపోతే ఎక్కడికైనా వెళ్లి చావండి. అంతేకాని పరువు మాత్రం తీయొద్దు. చేసే పనిని పెద్దగా చేయండి, లేకపోతే చేత కాదు అని వదిలేయండి. మా వల్ల కాదు అంటే మరొకరిని చూసుకుంటాం, లేకపోతే వదిలేస్తాం. అంతేకాని చెప్పిన పనిని అటూ ఇటూ కాకుండా పరువు తీసే విధంగా చేసి తెలుగుదేశం పార్టీకి తలవంపులు తీసుకురావద్దు, పార్టీని డ్యామేజ్ చేయొద్దు. స్టూపిడ్ ఫెలోస్. ఇది ఆ 10 మంది కార్యకర్తలపై లోకేష్ చిర్రుబుర్రులు. ఎందుకీ గోల అంటారా? అక్కడికి వస్తున్నాం. వ్యూహం సినిమా రిలీజ్ అవుతుంది కదా. ఈ సినిమాను ఆపటానికి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ అలా ఉండగానే రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అతని డెన్ దగ్గర ఆందోళన చేయటానికి, ఓ రకంగా అటాక్ చేయటానికి హైదరాబాద్ లోని కొంతమంది టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్, ఓ సామాజిక వర్గం ప్లాన్ చేసింది. ఆర్జీవి గాడికి గట్టిగా ఇవ్వాలని, నా కొడుక్కి ఉచ్చపడాలి అని ప్లాన్ చేసుకుని డెన్ దగ్గరకు వెళ్దామని డేట్ టైం ఫిక్స్ చేసుకున్నారట. అందరూ అయితే అనుకున్నారు. డేట్ టైం కూడా వచ్చేసింది. తీరా డెన్ దగ్గర చూస్తే పట్టుమని 10 మందంటే 10 మంది మాత్రమే వచ్చారట. అటూ ఇటూ కాదు, ఖచ్చితంగా 10 మంది మాత్రమే వచ్చారట. వచ్చినోళ్ళు 4-5 పోస్టర్లు తీసుకొచ్చి వాటిని డెన్ ఎదుట తగలబెట్టి వనికే చలిలో వేడి కాచుకున్నారట. ఏదో 4 స్లోగన్స్ ఇచ్చారట. జూబ్లీహిల్స్ లో నిరంతరం పోలీస్ అటెన్షన్ ఉంటుంది కదా. ఈలోపు పోలీసులు వచ్చారట. అల్లంత దూరాన పోలీస్ సైరన్, పోలీస్ లైట్లు చూసి ఆ 10 మంది పత్తా లేకుండా పరారయ్యారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. లోకేష్ వ్యూహం అమలు చేసే విధానం, యాక్షన్ ప్లాన్, ఆచరణలోని వైఫల్యం బయటపడింది అంటున్నారు హైదరాబాద్లోని టీడీపీ అభిమానులు. లోకేష్ ఓవైపు కోర్టులో కేసు వేసిన సంగతి తెలుసు. ఇలాంటి టైంలో ఆర్జీవీకి గట్టిగా ఇవ్వాలి, కాని పరువు పోయే విధంగా చేస్తే ఎలా అనే టాక్ బలంగా వినిపించిందట. ఆర్జీవీ పెట్టిన వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూసి నారా లోకేష్ హైదరాబాద్లోని టీడీపీ వాళ్లకు క్లాస్ పీకారట. మ్యాటర్ ఎంత సీరియస్ గా తీసుకుంటేనే కదా కోర్టు వరకు వెళ్లేది. అలాంటి విషయంలో ఇంత చిల్లరగా పార్టీ పరువు పోయే విధంగా ఆందోళన చేస్తారా? చేతకాకపోతే ఇంట్లో కూర్చోమని చెప్పండి, అంతేగాని ఇలా టీడీపీ పరువు, నా పరువు తీయొద్దు అంటూ క్లాస్ పీకారట.